ఫేమస్ సింగర్ మికా సింగ్ గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటి బిపాసా బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్పై పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బిపాసా, కరణ్ వల్ల తాను ఆర్థికంగా ఎంతగానో నష్టపోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే బిపాసా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విషపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఎవరిదైనా నిందలు మాత్రం ఎదుటివారి మీదే వేస్తారు తప్పించి తమ తప్పుకు నైతిక బాధ్యత మాత్రం వహించరంటూ, అలాంటి వారికెప్పుడు దూరంగానే ఉండాలంటూ రాసి ఉన్న పోస్టును షేర్ చేసింది. సింగర్ మికా సింగ్ తనపై, తన భర్తపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే ఇండైరెక్ట్గా బిపాసా ఈ పోస్ట్ షేర్ చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బిపాసా, కరణ్ సింగ్ జంటగా నటించిన డేంజర్ అనే వెబ్ సిరీస్ను మికా సింగ్ నిర్మించారు. ఆ సిరీస్ షూటింగ్ కోసం లండన్ వెళ్లామని, అక్కడే షూటింగ్కు వెళ్లినప్పుడు బిపాసా తన భర్త షూటింగ్కు రావడానికి ఆసక్తి చూపించేవారు కాదని, వారి వల్లే 4 కోట్లలో పూర్తవ్వాల్సిన సిరీస్ 14 కోట్లు అయ్యిందని, వారిద్దరిని దగ్గర నుంచి చూశాక అసలు నిర్మాతను ఎందుకయ్యానా అని బాధపడ్డాన్ని, తనకు చేసిన నష్టం వల్లే బిపాసా జంటకు ఇప్పుడు ఎలాంటి పని లేకుండా పోయిందంటూ మికా సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వారంతా ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్గా మారిపోతున్నారు. ఆల్రెడీ తెలుగులో సంతోష్ శోభన్, తేజ సజ్జా, సంగీత్ శోభన్, శ్రీదివ్య, కావ్య, కళ్యాణ్ రామ్ పలు సినిమాల్లో నటించగా ఇప్పుడు ఈ లిస్టులో యువీనా పార్థవి కూడా జాయిన్ అయింది. కాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది యువీనా. తన అమాయకత్వం, అల్లరి ఆడియన్స్కు యువీనాను దగ్గర చేశాయి. మధ్యలో చదువుల కోసమని సినిమాలకు దూరమైన యువీనా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్కు దగ్గరవుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, అప్డేట్స్ను అందిస్తూ ఫాలోవర్స్ను పెంచుకుంటోంది. చిన్నప్పుడు బొద్దుగా ఉండే అమ్మడు ఇప్పుడెంతో గ్లామరస్గా తయారైంది. 2013లో ఇవాన్ ఏ కమల్ మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువీనా తర్వాత మంజా భైమా ప్యాలెస్, కత్తిలో నటించింది. స్టార్ హీరోలు సూర్య, అజిత్ సినిమాల్లో కూడా బాలనటిగా నటించి మెప్పించింది యువీనా. ఈ చిన్నది తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించగా అజిత్తో కలిసి చేసిన వీరం మూవీతో మంచి గుర్తింపు సంపాదించింది. యువీనాను ఇప్పుడు చూసిన వారంతా అజిత్ కూతురు అప్పుడే ఇంత గ్లామరస్గా అయిపోయిందా అని కామెంట్లు మొదలుపెట్టారు. బాలీవుడ్ అగ్ర హీరోయిన్గా చలామణి అవుతున్న ప్రియాంక చోప్రాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్లో కెరియర్ను స్టార్ట్ చేసిన ప్రియాంక సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకొని ప్రస్తుతం హాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోందట. రీసెంట్గా ప్రియాంక తల్లి మధు చోప్రా తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ప్రియాంక విజయ్తో కలిసి తమిజాన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు మొదట ప్రియాంకను అడిగినప్పుడు ప్రియాంక నో చెప్పినట్టు మధు చోప్రా వెల్లడించారు. కానీ ఆ తర్వాత మేకర్స్ ప్రియాంక తండ్రిని వచ్చి అడిగారని, సమ్మర్ సెలవుల్లో 2 నెలలైనా తన సినిమాకు డేట్స్ కేటాయించమని కోరారని, దీంతోనే ప్రియాంక తండ్రి ఒప్పుకున్నారని, తండ్రి మాట కాదనలేకే ప్రియాంక ఆ సినిమా చేసినట్టు చెప్పారు. అయితే ప్రియాంకకు మాత్రం విజయ్ ఎంతో అభిమానం, గౌరవమని, ఆ సినిమా టైంలో విజయ్ ప్రియాంకకు ఎంతగానో హెల్ప్ చేశారని కూడా ఆమె తెలిపారు.